హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ పీవైక్యూస్ డిస్కస్ చేస్తున్నామండి. దాంట్లో భాగంగా ఎవ్రీ షిఫ్ట్లో ఉండే హిస్టరీ, పాలిటీ అలా డివిజన్ చేసుకుంటూ మనం చెప్పుకుంటున్నాం. గత 2 క్లాసుల్లో మనం షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 చూసాం. 5th జూన్ 2025ది. ఇది షిఫ్ట్ 3 అనమాట, ఆ రోజుదే. ఓకేనా. హిస్టరీ రిలేటెడ్ అండి ఇవన్నీ కూడా. హిస్టరీ రిలేటెడ్, అలాగే పాలిటీ, అలాగే సైన్స్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, బుక్స్ ఏవైతే మనకి టాపిక్స్ ఇస్తారో ప్రతి టాపిక్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఏంటి దానికి సంబంధించిన డిస్కస్ చేసుకుందాం. ఇవి ఓకే అండి, ఇవి దీనికి సంబంధించినవి. ఒకసారి చూడండి. మనకి ఇందులో ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఎవ్రీ షిఫ్ట్లో కూడా హిస్టరీ రిలేటెడ్ ఒక 5 క్వశ్చన్స్ వస్తున్నాయి కంపల్సరీగా, ఒక 5 క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ చూడండి. హూ ఆథర్డ్ ద బుక్ హిందూ స్వరాజ్ విచ్ అవుట్లైన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నాన్ వైలెంట్ రెసిస్టెంట్ అండ్ సెల్ఫ్ రూల్ అని చెప్పి ఇచ్చారు. మనకి నిన్న చెప్పుకున్న క్లాసులో కూడా, అంటే గత షిఫ్ట్లో కూడా, షిఫ్ట్ 2 సేమ్ ఇదే క్వశ్చన్, ఇలానే క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు, ఇలానే ఆప్షన్స్ కూడా ఇచ్చి సేమ్ క్వశ్చన్ అనేది ఇచ్చారండి. గత క్లాస్లో చెప్పుకున్నాం దానికి సంబంధించింది. ఒకసారి చూడండి. హిందూ స్వరాజ్ అనే బుక్ని ఎవరు రచించారు, దాంట్లో నాన్ వైలెంట్ రెసిస్టెంట్ అండ్ సెల్ఫ్ రూల్కి సంబంధించింది ఉంది అని చెప్పి ఇచ్చారు. ఎవరెవరు ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ? బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, గోపాలకృష్ణ గోఖలే, జవహర్లాల్ నెహ్రూ. ఓకేనండి. అయితే వీళ్ళు బుక్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి మీరు హిందూ స్వరాజ్ ఎవరు రచించారు, ఎవరు ఆథర్డ్ ద బుక్ ఎవరు అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. తిలక్ బాలగంగాధర్ తిలక్ గారు చూసుకుంటే ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్. ఈయన బుక్ ఏంటండి? ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్. అలానే గీతా రహస్య, దాన్నే భగవద్గీత రహస్య అని కూడా అంటారు. ఈ 2 బుక్స్ బాలగంగాధర్ తిలక్. హిందూ స్వరాజ్ ఉందా? లేదు, ఈయన కాదు. ఓకేనా. నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలేది చూద్దాం. ఈయనకి బుక్స్ ఏమీ లేవండి, గోపాలకృష్ణ గోఖలేది. ఓకేనా. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ గారిది డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ రచించారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా. అలానే గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనేది కూడా ఈయన రచించారనమాట. గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. గత క్లాస్లో కూడా చెప్పాను, ఒకసారి ఈ క్లాస్ విన్న వాళ్ళకి గత క్లాస్ కూడా చూడండి. మహాత్మా గాంధీ గారిది హిందూ స్వరాజ్ అనే బుక్ రచించేది ఎవరండి? హిందూ స్వరాజ్ మహాత్మా గాంధీ గారిది అనమాట. ఓకేనండి. ఈయన కాదు, ఎవరు? మహాత్మా గాంధీ. ఇది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ మనకి రెబెలియన్స్ నుంచి ముందు షిఫ్ట్లో పైకా రెబెలియన్ వచ్చింది. అంతకు ముందు షిఫ్ట్లో, ఫస్ట్ షిఫ్ట్లో పైకా రెబెలియన్ వచ్చిందండి. మనకి సెకండ్ షిఫ్ట్లో సంతాల్ రెబెలియన్ గురించి వచ్చింది. ఇప్పుడు ఈ భవాయి పాఠక్ అండ్ దేవి చౌదరి లీడర్స్ ఏ రెబెలియన్కి రిలేటెడ్ అని చెప్పి ఇచ్చాడు. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. భవానీ పాఠక్ అండ్ దేవి చౌదరాని వర్ ఫేమస్ లీడర్స్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఈ లీడర్స్ ఏ రెబిలియన్కి రిలేటెడ్ అని చెప్పి దీని అర్థం. ఓకేనా. ఏ ఇచ్చాడో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఏ రెబిలియన్స్ ఇచ్చాడో. ఇండిగో రెబిలియన్, ముండా రెబిలియన్, చువార్ రెబిలియన్, ఫకీర్ అండ్ సన్యాసి రెబిలియన్. ఇవి ఈ 4 రెబిలియన్స్ అండి. అయితే ఈ రెబిలియన్స్లో ఏవి ఒక్కొక్కసారి చూసుకుంటే వీళ్ళిద్దరూ దేనికి అసోసియేట్ అయ్యారో మనకి తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. ఇండిగో రెబిలియన్ అనేది మనకి, దీన్ని బ్లూ రెబిలియన్ అని కూడా అంటారు. ఎందుకనంటే ఇండిగో అనేది నీలం రంగులో ఉంటుంది కాబట్టి బ్లూ రెబిలియన్ అని కూడా అంటారు. ఇది 1859, 1860 ఆ టైంలో ఈ రెబిలియన్ స్టార్ట్ అయిందండి. 1859 to 1860 ఆ టైంలో. ఎక్కడ? ఇది బెంగాల్లో స్టార్ట్ అయింది. ఎందుకు? బెంగాల్లో ఇండిగోని పండించమని చెప్పి, కొంత భూమిలో ఇండిగోని పండించమని చెప్పి అప్పటి బ్రిటిష్ ఆఫీసర్స్ రూల్ పెట్టారనమాట.
దాని ప్రధానంగా వాళ్ళు చేయడం అంటే ఫోర్స్డ్ ఇండిగో, అంటే కంపల్సరీగా ఇండిగో పండించాలి మీ భూమిలో ఎంతో కొంత సంపాట్ తీన్ కథియా అని అనుకుంటారు. తీన్ కథియా అనేది మనకి చంపారన్ సత్యాగ్రహ దగ్గర వస్తుందండి. ఇక్కడ కూడా అలాంటిదే, కానీ సమ్ పార్ట్ వరకు మాత్రమే. ఫోర్స్డ్ ఇండిగో కల్టివేషన్ చేయించడం. అలాగే వెరీ లో ప్రైస్కి ఆ ఇండిగోని ఫార్మర్స్ దగ్గర నుంచి కొనుక్కొని బ్రిటిషర్సు, ఆ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో, మిడిల్ మెన్ ఉన్నారో వాళ్ళు హ్యూజ్ ప్రాఫిట్స్ సంపాదిస్తున్నారు. ఫార్మర్స్ ఏమో లో ప్రాఫిట్స్. హ్యూజ్ ప్రాఫిట్స్ సంపాదించింది బ్రిటిషర్స్, అక్కడ మిడిల్ మెన్, అలాగే అక్కడ ఉండే జమీందార్స్, వీళ్ళు హ్యూజ్ ప్రాఫిట్స్ సంపాదిస్తున్నారు. ఇదొక కారణం. అయితే వీళ్ళు సరిగ్గా పండించలేదని, లేకపోతే పంట రాకపోయినా వాటిపైన పన్నులు విధించి టార్చర్ చేయడం, పన్నులు కట్టకపోతే టార్చర్ చేయడం, ఇలాంటివి చేయడం, వాళ్ళ దగ్గర నుంచి భూమిని లాక్కోవడం, ఇలాంటివి చేస్తున్నారు ఆ మిడిల్ మెన్ అండ్ బ్రిటిష్ ఆఫీసర్స్ వాళ్ళు. అదొక కారణం. అలానే వీళ్ళకి లోన్స్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తున్నారండి. ఆ లోన్స్లో హై ఇంట్రెస్ట్తో లోన్స్ ఇస్తున్నారు, హై ఇంట్రెస్ట్ లోన్స్. ఓకేనా? ఈ కారణాలతో ఈ ఇండిగో ఫార్మర్స్ ఈ బ్రిటిషర్స్ పైన, ఆ మిడిల్ మెన్స్ పైన, అక్కడ ఉండే జమీందార్స్ పైన అటాక్ చేయడం ప్రారంభించారు. అదే ఇండిగో రెబిలియన్. ఓకేనా? ఇది మోస్ట్ ఆఫ్ ద నాన్ వైలెన్స్లో ఉందండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాన్ వైలెన్స్లో జరిగిందనమాట ఈ ఇండిగో రెబిలియన్. నాన్ వైలెన్స్లో జరిగింది ఇండిగో రెబిలియన్, మోస్ట్లీ ఇన్ నాన్ వైలెన్స్. ఇప్పుడు 1859 to 1860 చివరికి ఏమైంది? బ్రిటిషర్సు ఆ ఇండిగో రివోల్ట్ని అడ్డగించారు. దాన్ని రిస్ట్రిక్ట్ చేసుకొని మనకి ఒక యాక్ట్ని కూడా తీసుకొని వచ్చారు. దానిపైన ఒక కమిషన్ని కూడా వేశారు. ఇండిగో కమిషన్ని వేశారనమాట. ఇండిగో కమిషన్ 1860లో ఇండిగో కమిషన్ని వేశారు. ఈ ఇండిగో రెబిలియన్ని ఎవరు లీడ్ చేశారు అంటే దిగంబర బిస్వాస్ అండ్ విష్ణు బిస్వాస్. ఎవరండి? దిగంబర్ బిస్వాస్ అండ్ విష్ణు బిస్వాస్. వీళ్ళిద్దరూ ఈ ఇండిగో రెబిలియన్ని లీడ్ చేశారు. ఓకేనా? మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? 1859 to 1860. ఫోర్స్డ్ ఇండిగో కల్టివేషన్, వెరీ లో ప్రాఫిట్స్, అలానే టార్చర్, అలానే ల్యాండ్స్ అవన్నీ లాక్కోవడం, అలాగనే హై ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఉండడంతో ఈ రెబిలియన్ అనేది స్టార్ట్ అయ్యింది. దాంతో బ్రిటిష్ వాళ్ళు ఒక కమిషన్ వేశారు, ఇండిగో కమిషన్. 1860లో ఆ కమిషన్ని వేయడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించింది. ఏది? ఇండిగో రెబిలియన్. ఎవరు వానికి లీడ్ చేసింది? దిగంబర బిస్వాస్, విష్ణు బిస్వాస్. ఇక్కడ ఏమిచ్చారు? భవాయి పాఠక్, దేవి చౌడరాని. అంటే ఇది అవుతుందా? అవ్వదు. ఓకే, నెక్స్ట్ ముండా రెబిలియన్. ఏంటండి ముండా రెబిలియన్? ఈ ముండా రెబిలియన్ ఏ రీజియన్లో అయ్యింది అని అంటే మనకి ఛోటా నాగ్పూర్ రీజియన్లో అయ్యింది ఈ ముండా రెబిలియన్. ఛోటా నాగ్పూర్ రీజియన్. బిర్సా ముండా దీనికి నాయకత్వం వహించారు. ఎవరండి? ఈ ముండా రెబిలియన్. ఇది ఒకసారి చూడండి. ఈ ముండా రెబిలియన్ ఎవరు? బిర్సా ముండా నాయకత్వంలో జరిగిందనమాట. బిర్సా ముండా ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఎర్త్ అని కూడా అంటారు. ఏమని అంటారు? ఫాదర్ ఆఫ్ ఎర్త్. బిర్సా ముండాని ఏమంటారు? ఫాదర్ ఆఫ్ ఎర్త్. అయితే ఎందుకు ఈ అయ్యింది? ఎక్కడ అయ్యింది ఇది? ఛోటా నాగ్పూర్ రీజియన్, అంటే జార్ఖండ్ ఆ ఏరియాస్లో ఛోటా నాగ్పూర్ రీజియన్లో అయ్యింది. ఈ ముండా రెబిలియన్ దేనికి రిలేటెడ్? ఇది కూడా ట్రైబల్కి సంబంధించిన ల్యాండ్స్ని తీసుకోవడం జరిగింది. అక్కడ కున్కట్టి సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. కున్కట్టి సిస్టమ్ ఏంటో? కున్కట్టి సిస్టమ్ అని అంటే ఓనర్షిప్ అనేది ఈ ట్రైబల్స్ దగ్గరే ఉంటుందన్నమాట. అది జాయింట్ ఫ్యామిలీ ఓనర్షిప్ అనొచ్చు, లేదు అంటే జాయింట్ ఓనర్షిప్ అనొచ్చు. ఆ ఓనర్షిప్ అనేది పోయిందనమాట ఈ ముండాస్లో, ఈ ముండా ట్రైబ్స్లో. ఆ జాయింట్ కున్కతియా సిస్టమ్ అనేది తొలగించేశారు.
దాంతోపాటు ఈ ట్రైబుల్లోకి అవుట్ సైడర్స్ వచ్చి వీళ్ళ ల్యాండ్స్ని ఆక్రమించుకునేవాళ్ళు. వీళ్ళు ఈ రెబిలియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ముండా రెబిలియన్స్, ఈ ముండాస్ రెబిలియన్స్ ప్రధానంగా వృత్తి ఏంటి అని అంటే అగ్రికల్చర్ ఆర్ ఫార్మింగ్ ఆర్ అగ్రికల్చర్. వీళ్ళు అగ్రికల్చర్ చేయడం, వాటికి అగ్రికల్చర్కి కొంత డబ్బులు ఇవన్నీ అవసరం అయితే లోన్స్, అలానే ఇంట్రెస్ట్కి లోన్స్ ఇవన్నీ తీసుకునేవాళ్ళు అనమాట. ఆ లోన్స్ అవన్నీ కట్టకపోతే ఈ ముండాస్ ట్రైబల్స్ దగ్గర నుంచి ల్యాండ్ని కూడా గ్రాబ్ చేసుకునేవాళ్ళు ఈ అవుట్ సైడర్స్, అలాగే అక్కడ ఉండే బ్రిటిష్ అఫీషియల్స్. అదొక కారణం. అయితే ఎవరైతే ఈ లోన్స్ ల్యాండ్స్ అన్నీ కోల్పోతారో వాళ్ళను ఇంకా ధనం ఇవ్వాలి, ఇంకా మీరు లోన్ కట్టాలి అని చెప్పి వెట్టి చాకరీ చేయించుకునేవాళ్ళు. ఫోర్స్డ్ లేబర్ వెట్టి చాకరీ కూడా చేయించుకునేవాళ్ళు అనమాట ఈ ముండా ట్రైబ్స్ని. ఇదొక కారణం. ఈ అన్ని కారణాలతో ముండా ట్రైబ్స్లో బిర్సా ముండా నాయకత్వంలో పెద్ద ఉద్యమమే నడిచింది. ఆ ఉద్యమమే ముండా రెబిలియన్ చోటా నాగ్పూర్ రీజియన్లో జరిగిందనమాట. చివరికి బిర్సా ముండాని అరెస్ట్ చేయడం, తర్వాత జార్ఖండ్ జైల్లోకి, రాంచీలో ఉండే జార్ఖండ్ జైల్లో ఆయన్ని పెట్టడం, అవన్నీ అయిపోయాక చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ అని చెప్పి 1908లో తీసుకొని వచ్చారు. ఏంటండి? చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ని తీసుకొని వచ్చారు. ఎప్పుడు? 1908లో. ఇది ముండా రెబిలియన్ గురించి. ఎవరు దాన్ని నాయకత్వం వహించారు? బిర్సా ముండా, ఫాదర్ ఆఫ్ ద ఎర్త్ అని కూడా అంటారు. అగ్రికల్చర్ లోన్స్ కానీ ల్యాండ్స్ అవన్నీ తీసుకోవడం, ఫోర్స్డ్ లేబర్, అలాగే అవుట్ సైడర్స్ వచ్చి ఈ కున్కత్తి అనే సిస్టమ్ని అబాలిష్ చేయడం, ఇవన్నీ కూడా ముండా రెబిలియన్కి ప్రధాన కారణాలు అయ్యాయి. చివరికి చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ 1908లో తీసుకొని రావడం జరిగింది. దాంతో అక్కడ ఆ రెబిలియన్ అనేది సద్దుమణిగింది. ఓకేనండి. నెక్స్ట్ చువార్ రెబిలియన్. ఇది ఒకసారి కింద రాద్దాం. చువార్ రెబిలియన్ ఏంటండి? ఇది చువార్ రెబిలియన్. ఈ చువార్ రెబిలియన్ ఏంటి? ఇది కూడా సేమ్ మనకి బెంగాల్లో జరుగుతుందండి. బెంగాల్. ఇది 1766 అలానే 1772 ఆ టైంలో జరిగిన రెబిలియన్ ఇది చువార్ రెబిలియన్. వీళ్ళేంటి, ఇక్కడ ఉండే ట్రైబ్స్లో ఫారెస్ట్ రైట్స్ కోల్పోవడం, అంటే అక్కడికి వెళ్ళి కట్టెలు కొట్టద్దు, ఇలాంటివి అనమాట. అలాంటివి వాళ్ళ ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న వాళ్ళ ఆచారాలని దెబ్బ కొట్టడం, అలాగే జమీందారీ సిస్టమ్ వల్ల వాళ్ళు అధికమైన పన్నులు కట్టడం, దాంతో విసిగిపోయారనమాట. జమీందారీ సిస్టమ్ కూడా వీళ్ళని ఇది చేసింది. అలాగే అక్కడ రెవెన్యూ పాలసీస్, బ్రిటిష్ యొక్క రెవెన్యూ పాలసీస్ కూడా వీళ్ళు వ్యతిరేకించడం జరిగింది. రెవెన్యూ పాలసీస్ కూడా వీళ్ళు అప్రెస్ అయ్యారనమాట. దాంతో ఈ 3 కారణాలతో ఈ రెబిలియన్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట 1766 to 1772. ఇక్కడ ఎవరు? జగన్నాథ్ సింగ్. ఎవరండి? జగన్నాథ్ సింగ్. అలానే దుర్జన్ సింగ్. వీళ్ళు నాయకులు అనమాట. ఎవరు? దుర్జన్ సింగ్ అండ్ జగన్నాథ్ సింగ్. వీళ్ళు నాయకులు. ఈ నాయకులు ఈ రైట్స్ అన్నీ కోల్పోవడం, జమీందారీ ఆపరేషన్, రెవెన్యూ పాలసీస్, ఇవన్నీ కారణాల వల్ల బెంగాల్లో 1766 to 1777లో చువార్ రెబిలియన్ అనేది జరిగింది. ఇది సంబంధించింది. వీళ్ళిద్దరూ ఉన్నారా అని అంటే వీళ్ళిద్దరూ లేరు. ఎక్కడ మనకి క్వశ్చన్ ఎవరున్నారు? దేవి పాఠక్ అండ్ చౌదరాణి అని చెప్పి ఉన్నారు. అయితే నెక్స్ట్ ఏముంది? సన్యాసి రివోల్ట్ ఆర్ ఫకీర్ రివోల్ట్. ఏంటండి? సన్యాసి ఆర్ ఫకీర్ రివోల్ట్. ఏంటి సన్యాసి రివోల్ట్ ఆర్ ఫకీర్ రివోల్ట్? ఇది ఎప్పుడు జరిగింది? 1763 to 1800 ఆ టైంలో జరిగింది అనమాట. సన్యాసి రివోల్ట్ ఆర్ ఫకీర్ రివోల్ట్ ఈ టైంలో జరిగింది 1763 to 1800. ఎక్కడ? బెంగాల్ అండ్ బీహార్ ఆ దగ్గరలో జరిగింది అనమాట. బెంగాల్ అండ్ బీహార్. దేనికి రిలేటెడ్? ఇక్కడ ఫకీర్స్ సన్యాసిస్ ఉన్నారు కదా,
వీళ్ళు మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిస్ట్రిక్ట్ చేస్తూ వాళ్ళకి, అంటే వీళ్ళు ఏంటి భవతి భిక్షాం దేహి అనుకొని ఇంటింటికి వెళ్ళి ఆహారాన్ని సేకరిస్తుంటారు కదా, అలానే ఈ ఫకీర్సు సన్యాసీసు అలా ఆహారాన్ని సేకరించడాన్ని వీళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయడం ఇదొక కారణం అయితే, అక్కడ ఉండే రైతుల పైన దోపిడీ చేయడం, రెవెన్యూ పరంగా కానీ వాళ్ళ దగ్గర ఉండే ల్యాండ్స్ గ్రాబింగ్ కానీ ఇలాంటివి చేయడం, అలానే అక్కడ ఉండే వాళ్ళ ట్యాక్సెస్ ఎక్కువగా విధించడం ఇవన్నీ కారణాలు. దాంతోపాటు ఈ ఫకీరు సన్యాసిస్ యొక్క ఆల్మ్స్, అంటే వాళ్ళు భిక్షం ఎత్తుకుంటారు కదా, దాన్ని కూడా రిస్ట్రిక్ట్ చేయడం, ఇవన్నిటితో పాటు ఇది కలిసి వచ్చి ఫార్మర్స్ అండ్ ఫకీర్స్ ఆర్ సన్యాసిస్ కలిసి ఈ రివోల్ట్ని స్టార్ట్ చేశారనమాట. ఎవరి మీద? బ్రిటిషర్స్ మీద ఈ ఫకీర్ ఆర్ సన్యాసి రివోల్ట్ ఎప్పుడు అయిందండి? 1763 to 1800. దీంట్లో ప్రధానంగా నాయకులు ఎవరు అంటే భవానీ పాఠక్ నాయకులు, దేవి చౌడరాణి, అలానే మజ్ను షా. ఎవరండి? మజ్ను షా. వీరు ఎవరంటే ఫకీర్ అనమాట, మజ్ను షా. అలాగే మూసా షా, MUSASHAH, మూసా షా. వీళ్ళు నలుగురు ఫకీర్ ఆర్ సన్యాసి రివోల్ట్కి నాయకత్వం వహించారు. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు ఒకసారి చూద్దాం. క్వశ్చన్లో ఏమడిగాడు మనకి? భవాయి పాఠక్ అండ్ చౌడరాణి. దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? ఫకీర్ అండ్ సన్యాసి రివోల్ట్ ఆర్ రెబిలియన్. ఓకేనా? రెబిలియన్స్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుందండి. 3 షిఫ్ట్లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా? ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఏమడిగాడు? కరెక్ట్ అని అడిగాడు, అది గుర్తుపెట్టుకోండి. రికార్డింగ్ ద ఐఎన్సీ పరంగా కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి క్రింది వాటిలో అని చెప్పి దాని అర్థం. ఓకేనా? నెక్స్ట్, ఐఎన్సీ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1885 బై ఏఓ హ్యూమ్. దాన్నే అలన్ ఆక్టివెన్ హ్యూమ్ అని కూడా అంటారు. మనం సింపుల్గా ఏఓ హ్యూమ్ అని చదువుకుంటాం కదా, అదే అలన్ ఆక్టివెన్ హ్యూమ్ అని చెప్పి అక్కడ ఇచ్చాడు. నెక్స్ట్, ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఐఎన్సీ వాజ్ హెల్డ్ ఇన్ పూణే అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ WC బొనర్జీ అని రాశారు. ఇది బెనర్జీ అండి. బెంగాల్లో ఇలానే రాస్తారు, బట్ మనం తెలుగులో కానీ ఇంగ్లీష్ వీటిలో కానీ బెనర్జీ అని రాస్తాం. ఓకేనా? అయితే ఇక్కడ కరెక్ట్ రిగార్డింగ్ ది ఐఎన్సీ అన్నాడు. ఐఎన్సీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? 1885లోనే స్టార్ట్ అయ్యింది. ఏవో హ్యూమే దీని ఫౌండర్. ఓకే, కరెక్ట్ స్టేట్మెంటేనా? కరెక్ట్. అయితే ఫస్ట్ సెషన్ అనేది WC బెనర్జీనే చేశారు, అండర్ ప్రెసిడెన్సీ ఆఫ్ WC బెనర్జీ. ఇది కరెక్టే, కానీ పూణే కాదు. ఎక్కడండి? పూణే కాదు. ఎక్కడ చేస్తున్నారు అది? ఫస్ట్ది మనకి బొంబాయిలో చేస్తారనమాట. ఫస్ట్ది ఎక్కడ? బొంబాయిలో. ఇది కరెక్ట్ కాదు అనమాట. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఫస్ట్ది రైట్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ ఏ. ఐఎన్సీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? 1885. అలన్ ఆక్టివ్ హ్యూమ్, ఏవో హ్యూమ్ 1885. WC బెనర్జీ అనేది ఫస్ట్ మనకి ప్రెసిడెన్సీ అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఎవరో? ఫస్ట్ WC బెనర్జీ. ఓకేనండి? మనకు కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను, కొన్ని చూసుకోండి ఐఎన్సీ రిలేటెడ్. మనకి 1924లో బెల్గాం. ఎక్కడ? బెల్గాం ఎక్కడండి? ఇది కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటక. గాంధీ గారు ఐఎన్సీ ప్రెసిడెంట్గా చేశారు. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ కూడా. ఫస్ట్ లాస్ట్ ఆయన అదే అనమాట. ఒకటి చేశారు 1925లో. 24 1925లో మనకి సరోజినీ నాయుడు గారు ప్రెసిడెంట్ అయ్యారనమాట ఐఎన్సీకి. సరోజినీ నాయుడు గారు ఈయన ఫస్ట్ ఉమెన్ అనమాట. ఏ ఉమెన్? ఇండియన్ ఉమెన్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అనమాట సరోజినీ నాయుడు. 1925. అలాగే 1917 ఎక్కడ జరుగుతుంది? ఇది కలకత్తాలో జరుగుతుంది. 1917లో జరుగుతుంది. దీనికి ఫస్ట్ ఉమెన్
ప్రెసిడెంట్ అనమాట. ఎవరు? అన్నీ బీసెంట్. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అన్నీ బీసెంట్, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. ఓకేనండి. అలాగే 1929లో ఇక్కడ చూడండి, 1929 లాహోర్లో సమావేశం జరుగుతుంది, ఐఎన్సి సమావేశం. జవహర్లాల్ నెహ్రూ గారు దీనికి ప్రెసిడెంట్గా ఉంటారనమాట. దీని ప్రెసిడెంట్, దీని అధ్యక్షత వహిస్తారు జవహర్లాల్ నెహ్రూ గారు. ఎక్కడ? లాహోర్. ఇక్కడే మనకి పూర్ణ స్వరాజ్ అనే నినాదం కూడా వచ్చింది, పూర్ణ స్వరాజ్. అలాగే సుభాష్ చంద్రబోస్ 1938 హరిపురా సమావేశం. సుభాష్ చంద్రబోస్ హరిపురా. 1939 త్రిపుర సమావేశం, త్రిపుర ఐఎన్సి సమావేశం. ఈ రెండింటికి కూడా సుభాష్ చంద్రబోస్ అండి, సుభాష్ చంద్రబోస్. అలాగే 1948 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎవరు? పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంక్ ఫౌండర్ పట్టాభి సీతారామయ్య ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆయన చేశారనమాట. ఇవి దీనికి సంబంధించినవి. ఓకేనండి. నెక్స్ట్ ఓకే, ద షకాస్ వర్ డిఫీటెడ్ బై ద ట్రైబల్ గ్రూప్ బిఫోర్ ఎంటరింగ్ ఇండియా. ఇండియాకి రాకముందు ఏ ట్రైబల్ గ్రూప్ ద్వారా షకులు ఓడిపోయారు అని చెప్పి ఇచ్చారు. దీనికి ఆన్సర్ ఏంటంటే యూచియాస్. వీళ్ళెవరు కాదండి, యూచియాస్. ఓకేనా. నెక్స్ట్ 5th, హూ సక్సీడెడ్ చంద్రగుప్త I యాజ్ ద రూలర్ ఆఫ్ గుప్తా ఎంపైర్. చంద్రగుప్త I తర్వాత వచ్చిన రూలర్ ఎవరు గుప్తా ఎంపైర్లో అని చెప్పి ఇచ్చారు. అయితే ఈ రూలర్స్ ఎవరైతే ఉన్నారో మనం ఫస్ట్ చూసుకుందాం. ఎవరైతే ఉన్నారో దాన్ని బట్టి మీరు చంద్రగుప్త I తర్వాత ఎవరు వచ్చారు అనేది మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ శ్రీగుప్తా, ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ గుప్తా ఎంపైర్, ఫౌండర్ అండి. తర్వాత ఘటోత్కచ, ఈయన పెద్దగా ఏం కనిపించదు, బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఘటోత్కచ. నెక్స్ట్ చంద్రగుప్త I. నెక్స్ట్ సముద్రగుప్త. నెక్స్ట్ చంద్రగుప్త II. నెక్స్ట్ కుమారగుప్త వస్తాడు, కుమారగుప్త 1. నెక్స్ట్ స్కందగుప్త వస్తాడు, స్కందగుప్త. వీళ్ళు ప్రముఖంగా మనకు కనిపించేవారు. తర్వాత అంత అవసరం లేదు, కానీ లాస్ట్ గుర్తుపెట్టుకోండి విష్ణుగుప్త. గుప్తా ఎంపైర్లో లాస్ట్ వాళ్ళు ఎవరంటే విష్ణుగుప్త, లాస్ట్ రూలర్ ఆఫ్ గుప్తా ఎంపైర్ విష్ణుగుప్త. ఇప్పుడు చూడండి, చంద్రగుప్త I తర్వాత ఎవరు వచ్చారు మనం చెప్పుకున్నాం, సముద్రగుప్త. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? రామగుప్త ఉంది, స్కందగుప్త ఉంది, కుమారగుప్త ఉంది, సముద్రగుప్త ఉంది. లాస్ట్ ఆప్షన్ ఇచ్చాడు సముద్రగుప్త. ఇది మన ఆన్సర్. ఓకేనా అండి. అయితే ఒకసారి చంద్రగుప్త I గురించి ఒక 2 తెలుసుకుందాం. చంద్రగుప్త I కుమారదేవి ఆవిడ వైఫ్. ఈ వైఫ్. అలాగే ఈ చంద్రగుప్త I వీళ్ళిద్దరి పైన నాణ్యాలు, బంగారు నాణ్యాలని తీసుకొని వచ్చారన్నమాట. బంగారు నాణ్యాలు ఏవండి, గోల్డ్ కాయిన్స్ని తీసుకొని వచ్చారు. వీళ్ళిద్దరూ ఆ గోల్డ్ కాయిన్స్ పైన వీళ్ళిద్దరు ఫొటోస్ ఉంటాయి అన్నమాట. చంద్రగుప్త I అండ్ కుమారీదేవి వీళ్ళిద్దరివి ఉంటాయన్నమాట. ఈవిడ లచ్చవ్వి రాజ్యం యొక్క లచ్చవ్వి రాజ్యం, లిచ్చవి అని అంటారండి, లిచ్చవి రాజ్యం యొక్క కుమార్తె అన్నమాట ఈవిడ. ఈయనకి చంద్రగుప్త Iకి మహారాజాదిరాజా అనే టైటిల్ కూడా ఉంది. మహారాజా అనే టైటిల్ కూడా ఉంది. ఫస్ట్ ఇండియన్ రూలర్ గోల్డ్ కాయిన్స్ని మింట్ చేసిన ఇండియన్ రూలర్ ఎవరు అని అంటే ఫస్ట్ ఈ చంద్రగుప్త I అన్నమాట. గోల్డ్ కాయిన్స్ మింట్ తయారు చేసిన వాళ్ళు ఎవరు అని అంటే చంద్రగుప్త I. ఫస్ట్ ఇండియన్ రూలర్స్లో. ఓకేనండి.
ఇది దీనికి సంబంధించినవి. ఓకేనా? ఇంకా మనకి నెక్స్ట్ షిఫ్ట్లో ఏమున్నాయి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఒక్కసారి ఏమేమి చెప్పామో ఒక్కసారి చిన్న బ్రీఫ్ ఇచ్చేస్తాం. ఏంటండి, హూ ఆథర్డ్ హిందూ స్వరాజ్ బుక్. హిందూ స్వరాజ్ బుక్కి సంబంధించింది ఏంటి, ఎవరు దీన్ని చేశారు అని అంటే మహాత్మా గాంధీ. బాలగంగాధర్ తిలక్ ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదస్, గీతా రహస్య, డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. ఇక్కడ రెబిలియన్స్ గురించి ఉంది. ఇండిగో రెబిలియన్, ముండా రెబిలియన్, చువార్ రెబిలియన్, ఫకీర్ అండ్ సన్యాసి రెబిలియన్. దేవి చౌడరాణి అండ్ భవానీ పాతక్ దేనికి రిలేటెడ్ అండి, ఫకీర్ అండ్ సన్యాసి రెబిలియన్కి రిలేటెడ్. అలాగే ఐఎన్సి స్టార్ట్ చేసింది ఎవరు అంటే 1885 బై ఏవో హ్యూమ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ సెషన్ ఎక్కడ అంటే పూణేలో అవ్వలేదు, బాంబేలో అవుతుంది. డబ్ల్యూసి బెనర్జీ అనమాట ఫస్ట్ ప్రెసిడెన్సీ. ఓకే, బెల్గాం కర్ణాటకలో ఉంది. ఆ కర్ణాటక బెల్గాం ప్రెసిడెన్సీ ఎవరు అంటే గాంధీ 1924. సరోజినీ నాయుడు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ 1925. 1917 కలకత్తా ఫస్ట్ ఉమెన్ అన్నీ బీసెంట్ అనమాట. 1917 కలకత్తా. పట్టాభి సీతారామయ్య 1948 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎవరు, పట్టాభి సీతారామయ్య. షకులు ఎవరి ట్రైబల్స్ ద్వారా ఓడిపోయారంటే యూచీస్ అనే ట్రైబ్ గ్రూప్కి వాళ్ళు ఓడిపోయారు అనమాట. హూ సక్సీడ్ చంద్రగుప్త 1 తర్వాత ఎవరు వచ్చారు అని చెప్పి ఇచ్చాడు. ఫస్ట్ శ్రీగుప్త, ఘటోత్కచ, చంద్రగుప్త, సముద్రగుప్త. ఎవరు వచ్చారండి, సముద్రగుప్త. ఇక్కడ ఆప్షన్ కూడా సముద్రగుప్త. ఇవి దీనికి సంబంధించినవండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.